నమస్తే అండి, వెల్కమ్ టు మహా న్యూస్. సో మనతో పాటు సాయిదత్త పీఠం శ్రీ శివ విష్ణు దేవాలయం ఫౌండర్ చైర్మన్ అయిన రఘు శర్మ శంకర్ మంచి గారు ఉన్నారు. సో మాటా కన్వెన్షన్ లో మనందరికీ తెలుసు సీతారాముల వారి కళ్యాణం ఎంత వైభవంగా జరిగిందో. సో మొట్టమొదటిసారి పట్టాభిషేకం కూడా వారు కన్వెన్షన్ లో నిర్వహించడం జరిగింది. సో ఆ మహత్తర కార్యక్రమం అంత అద్భుతంగా జరగాలి అంటే ఎంతో మంది కృషి కావాలి. అందులో ప్రముఖంగా చెప్పుకోవచ్చు మనం రఘు శర్మ గారి పేరు. సో భద్రాచలం నుంచి ప్రీస్టులు వచ్చారు, వారితో పాటు సాయిదత్త పీఠం శ్రీ శివ విష్ణు దేవాలయం నుంచి సో వారి టీం కూడా ప్రీస్టులు కూడా వచ్చి ఎంతో వైభవంగా ఈ కళ్యాణాన్ని నిర్వహించడం, ఎంతో మంది ప్రేక్షకులు వచ్చేసి ఆ కళ్యాణాన్ని తిలకించడం జరిగిందండి. సో ఈ కళ్యాణానికి సంబంధించి మరిన్ని విశేషాలు సో రఘు శర్మ శంకర మంచి గారి మాటల్లో తెలుసుకుందాం. సో ఆ జగద్రథ రాముడు కళ్యాణాన్ని తిలకించేందుకు చాలా మంది రావడం జరిగింది, ఎంతో అద్భుతంగా నిర్వహించారు, మేము కూడా వీక్షించాం. సో ఎలా అనిపిస్తుంది సో ఆ ప్రీస్టులతోటి కోఆర్డినేటర్ ఈ కళ్యాణాన్ని నిర్వహించుకోవడం కన్వెన్షన్ లో? సాయిరామ్, శ్రీమాత్రే నమః. ముందుగా మహా న్యూస్ వీక్షిస్తున్న ప్రేక్ష మహాశయులందరికీ భక్తులందరికీ కూడా నమస్తమాంజలి, శ్రీమాత్రే నమః. ఈ మాటా కన్వెన్షన్ నిన్న కూడా మనం మాట్లాడుకున్నాం, నిన్నటి నుంచి ప్రారంభమై వీళ్ళు మా మ్యాక్సిమం 4 ఏళ్ళ నుంచే మొదలుపెట్టి, కానీ వీళ్ళు చేసే కార్యక్రమాలు చూస్తుంటే 10-15 ఏళ్ళ నుంచి ఈ సంస్థ ఉందా అన్నట్టు చేస్తున్నారు. దానికి సంబంధించి ముందుగా మాటా టీం అందరికీ చాలా మంది ఉన్నారు. దాంట్లో ముఖ్యమైన వాళ్ళు కొంతమంది పేర్లు చెప్పి 100 పేర్లు చెబితే బాగుండదు. మన శ్రీనివాస్ గారు అవ్వచ్చు, కిరణ్, శ్రీధర్ గారు, ఇంకా చాలా మంది ఉన్నారు. వాళ్ళందరూ కూడా పేరు పేరున కంగ్రాచులేషన్ చెప్పాలి. వాళ్ళతో పాటు సహకరించిన ఎంతో మంది వాలంటీర్స్ వాళ్ళందరూ. అది ముఖ్యంగా ఈరోజు కళ్యాణం జరగడానికి స్పిరిచువల్ కమిటీ అని చెప్పి ఒకటి ఏర్పాటు చేశారు. దానికి మన శిరీషమ్మ, ఇంకా కొంతమంది మధు, కుంకు వీళ్ళందరూ కూడా చాలా సహకరించారు. పేరు పేరున అందరూ కూడా చాలా కాకపోతే భద్రాచలంలో జరిగే కళ్యాణం ఇక్కడ జరిగిందా అన్నట్టు దానికంటే మురళీకృష్ణమాచార్యులు గారిని చెప్పి ఆస్థాన పండితులు, వారితో పాటు 2 ప్రధానార్చకులు కూడా వచ్చి ఉన్నారు. చాలా చక్కగా ప్రశాంతంగా చేశారు. అలాగే మన భక్తులు కూడా ప్రశాంతంగా కూర్చున్నారు. మార్నింగ్ 8:30 అప్పుడు మనకి కార్యక్రమం మొదలుపెట్టాం. ఊరేగింపుగా బయట మన కోలాటాలు, ఇండియా నుంచి వచ్చిన ఆ స్వామి కోలాటాలు అందరూ నేర్పడం, కోలాటాలు చేసుకుంటూ వేద మంత్రోచ్చారణతో ఆ విగ్రహాలని లోపల తీసుకొచ్చాం. మంగళ వాయిద్యాలతో తీసుకొచ్చిన తర్వాత ఆ మండపంలో ఏర్పాటు చేసుకొని కళ్యాణం అరౌండ్ 9-9:30కి కళ్యాణం ప్రారంభించాం. అప్పటి నుంచి మ్యాక్సిమం 12:30 ఆల్మోస్ట్ 12:45 వరకు కళ్యాణము మరియు పట్టాభిషేకం రెండు కూడా చాలా చక్కగా జరిగినాయి. ఆన్ టైం జరిగింది. జనరల్ గా కన్వెన్షన్ అంటే ఏ కార్యక్రమం అయినా కొంచెం అటు ఇటుగా అవుతూ ఉంటుంది. సో ఈ ఆన్ టైం జరగడం వెనక సో మాటా టీం ఒక సపోర్ట్ ఏ విధంగా ఉందని చాలా చక్కగా చేశారమ్మా. వాళ్ళు మైకులు ఏర్పాటు చేయడం కానీ, అక్కడ కూర్చోవడం కానీ, ముందర సీట్లు ఏర్పాటు చేయడం కానీ టైం ప్రకారం అన్ని జరిగినాయి. అలాగే మా అర్చక స్వాములు, ఆ భద్రాచలం స్వాములతో పాటు లోకల్లో ప్రీస్టులు 100 మంది మా తమ్ముళ్ళు ఉన్నారు. వాళ్ళు 3-4 వాళ్ళు వచ్చారు. మన రత్తపేట నుంచి ఇంకో 2 అర్చకులు వచ్చారు. అందరు కలిసి చాలా చక్కగా వేదోక్తంగా మంత్ర మనకి సాంప్రదాయ మా ఆగమం ఉంటుంది. రాములవారి కళ్యాణం అంటే ఎట్ల పడతారు కాదు, ఆగమ శాస్త్ర ప్రకారం ఈరోజు కళ్యాణం జరిగింది. కళ్యాణం అయిపోతూనే మధ్యలో ఈ పిల్లలు రామాచారి గారి పిల్లలు, తర్వాత కోలాటం, దాంతోపాటు పట్టాభిషేక కార్యక్రమం కర్ణాటక ముందుగా జరిగింది. ఎక్కడ వెళ్ళాల, ఎందుకంటే భద్రాచలం వాళ్ళు అన్ని చోట్ల కళ్యాణాలు చేశారు, కానీ మిగిలిన చోట పట్టాభిషేకం ఎక్కడ చేయాల, ఇక్కడ ఒక్క చోటే పట్టాభిషేకం చేశారు. ఈ సందర్భంగా మాట వాళ్ళకి థ్యాంక్స్ ఎందుకు చెప్పాలంటే, ఈ కన్వెన్షన్లో అన్ని ప్రోగ్రామ్స్తో పాటు ఈరోజు ఈ రాములవారి కళ్యాణం చేయడం వల్ల వాళ్ళకే కాకుండా వచ్చిన భక్తులకే కాకుండా దేశానికి ప్రజలకి అందరికీ మంచి జరగాలనే ఉద్దేశంతో లోక్ కళ్యాణార్థం ఈ కళ్యాణం చేశారు. దీనివల్ల అందరికీ మంచి జరుగుతుంది. అటు మన భారతదేశంలో ఉన్న మన వాళ్ళకి, ఇక్కడ అమెరికాలో ఉన్న ఇక్కడ ప్రజలకి అందరూ మంచి జరగాలని చెప్పి కోరుకోవడం చాలా సంతోషం. ఇంత చక్కగా జరగడానికి సంబంధించిన సహకరించిన వాలంటీర్స్ కావచ్చు, యాజమాన్యాన్ని కావచ్చు, మాటా టీం కావచ్చు, అలాగే అర్చక స్వాములు కావచ్చు, అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, మీరందరూ అది వీక్షించబోతే కనుక తప్పకుండా టీవీలో వస్తుంది, తప్పకుండా వీక్షించండి. వీరి ఆశీస్సులు, రాముల వారి సీతారాముల వారి ఆశీస్సులు ప్రతి ఒక్కరికి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, సర్వేజన సుఖనో భవంతు, సమస్తలోక సుఖనో భవంతు. నాకు ఈ అవకాశం ఇచ్చిన మహా న్యూస్ వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ శ్రీమాత్రే నమః. రైట్, చూసారు కదండి, చేసే పని మంచిదైతే, మన సంకల్పం మంచిదైతే ఆ దేవుడు ఖచ్చితంగా ఆశీర్వదిస్తాడు. సో ఇలాంటి ఎన్నో మంచి కార్యక్రమాలు చేస్తున్న మాటా టీము రాముల వారి కళ్యాణాన్ని కూడా నిర్వహించింది. ఇక ముందు వారికి మరింత మంచి జరగబోతుంది అని చెబుతున్నారు రఘు శర్మ గారు.